మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది. భరించడం అలవాటైన వాడికి బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. స్వయం శక్తితో పైకి వచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. మిడిమిడి జ్ఞానంతో అవతలి వారిని అపహాస్యం చేసి ఆనందించేవాడు నీచుడు. శత్రువుకే కాదు, స్నేహితుడికి కూడా నీ రహస్యాలు చెప్పకు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వాడు కూడా శత్రువులాగానే నీతో ప్రవర్తిస్తాడు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. లైఫ్ అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసే అంత కష్టము. వింటున్నారు కదా అని కథలు చెప్పకు, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకు. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఎంత దూరాన్నైనా తగ్గిస్తుంది. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా తృప్తిని మాత్రం ఇవ్వలేదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం చెప్తుంది.